నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు సురేష్ అన్న. సురేష్ గారు ఏం చేస్తుంటారు? నేను కార్ డ్రైవింగ్ చేస్తాను. ఎక్కడ సార్ ఉండేది? ఎక్కడ? డీడీ కాలనీ ఉంటా. ఇది అంబర్పేట. అంబర్పేట. సార్ మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి, ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు. సో మరి ఏమనిపిస్తా ఉంది? ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీజేపీ కూడా నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్ అంటా ఉంది. సో ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎలక్షన్లో ఈసారి? మేము ఒక ఓటర్గా అయితే బీజేపీ రావాలని కోరుకుంటున్నాం అండి. ఎందుకు సార్? అంటే ఏంది ప్రధానంగా కారణం? ప్రధానమంత్రి ఢిల్లీలో భారతదేశాన్ని చేసి మంచి పనులు కానివ్వండి, ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, పారిశ్రామికలు కానివ్వండి, రోడ్లు అన్నీ బాగున్నాయండి. ఊర్లలో కూడా రేషన్ బియ్యం కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లలో కూడా 70% మోడీ అని. యుద్ధం విషయంలో కూడా అవును, యుద్ధం విషయంలో కూడా చాలా బాగా చేసి అన్ని దేశాలు కూడా ఇలా రెడ్ కార్పెట్ వేస్తున్నాడు. మోడీ వల్ల ఆ గౌరవం వచ్చింది మనకి. మేము ఒక అభిమానంగా చెప్తున్నాం, మేము పార్టీ కార్యకర్తలం కాదు. మాకు బీజేపీ రావాలి, ఇక్కడ కూడా ముఖ్యమంత్రి అయితే కొంచెం ఇవన్నీ రోడ్స్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇన్ని పార్టీలు జరిగినా కొద్ది వర్షానికి కూడా నడుము లోతు నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది. మేము బస్సులో కిరాయికుంటాం, రేడికల్ల డ్యూటీ. ఇక అది ఎవరు చేయట్లేదండి. అంటే కూటమి ద్వారా, అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏపీలో చూసాము, అటు జనసేన బీజేపీ కావచ్చు, అక్కడ స్థానిక పార్టీ కలిసి కూటమిగా పోటీ చేసి గెలిచింది. సో అట్లా ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అట్లయితే సపరేట్గా వచ్చే అధికారం వస్తుంది అంటే కొంచెం అభిమానం ఉంటుంది కదండి. తెలంగాణ వాళ్ళకి ఏంటంటే ఆంధ్ర వాళ్ళ పెత్తనం అనేది ఇప్పటికే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడే మనం బయటకు వచ్చినాం. సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ కూటమి కన్నా ఇండివిజువల్గా పోటీ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. కానీ వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని నిలబెట్టి గెలిపించే అవకాశాలు లేకుంటే బాగుంటుంది అనుకుంటాం మా అభిప్రాయంగా. అంటే ఎవరి డైరెక్షన్ లో బాగుంటుంది మరి? బీజేపీ నిజంగా అధికారం వచ్చి ఇప్పుడు ఇంతకుముందు బండి సంజయ్ గారు ఉన్నారు, ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళే ఓకేనా, ఇంకెవరు కొత్త వాళ్ళు పెడతారు? లేదు, కిషన్ రెడ్డి గారు బాగుంటారండి. సీఎం అయినా అధ్యక్షుడైనా బండి సంజయ్ సీఎం, ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉండు కాబట్టి బండి సంజయ్ గారు రావాలని కోరుకుంటున్నాం రాష్ట్ర అధ్యక్షుడుగా. అధికారంలో పార్టీ వచ్చాక ఎవరున్నా బీజేపీలో ఎవరున్నండి మోడీ చెప్పినట్టు చేయాల్సింది మంచిగా చేస్తారండి. అది ఎవరున్నా. ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా డబల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి అవుతుందని చెప్పుకుంటారు కదా, నిజంగా మరి సాధ్యం అవుతుందా తెలంగాణలో? వస్తే మంచిదండి, మాకు మంచిది, జనాలకి, నాయకులకు కాదు. ఒక ఓటర్గా మాకు మంచిది. దేశంలో సెంట్రల్ ఆ గవర్నమెంట్ ఇక్కడ అదే ఉంటుంది, అభివృద్ధి ఈజీగా జరుగుద్ది. అదే ఇక్కడ వేరే ఉండి అక్కడ వేరే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు వస్తే అక్కడ వాళ్ళు చేయరు, ఇక్కడ బీజేపీ వాళ్ళు వస్తే అక్కడ కాంగ్రెస్ ఉంటే వాళ్ళు చేయరు. సెంట్రల్లో ఉన్న పార్టీకి ఇక్కడ అనుగుణంగా ఉంటే బాగుంటుందండి. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పార్టీ సంగతి ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి దీని పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ఫస్ట్ మేము కూడా అందరం అనుకున్నాం అండి, కాంగ్రెస్ బాగుంటది, ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనుకున్నాం. కానీ అది ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇప్పుడు రైతులకు యూరియా కోసం లైన్లు, మాకు 3 ఎకరాల పొలం ఉంది, యూరియా కోసం లైన్లలో నిలబడి వస్తున్నాం. ఆధార్ కార్డు, చెప్పులు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆడవాళ్ళకు బస్సులను పెట్టి ఉచితంగా కాకుండా దాన్నే తగ్గించి పెట్టాలి. మగవాళ్ళ కాడ తీసుకుంటారు, ఆడవాళ్ళ కాడ ఇస్తారు. మా సూర్యాపేట ఇంతకుముందు 200 ఉండే టికెట్, ఇప్పుడు 400 అయింది. ఇక ఏం చేస్తామండి, మళ్ళీ ప్రజాపాలన అంటున్నారు కదా. ఎక్కడ ప్రజాపాలన, ఇక అంతే ఉంటది. కానీ కొంచెం బీజేపీ వస్తే అవినీతి లేకుండా కొంచెం బాగుంటది అని అనుకుంటున్నాం. దేశమంతటా దాదాపుగా మొత్తం ఏమంటారు 1/4 లో థర్డ్ పార్ట్ అంతా మొత్తం అదే ఉంది, బీజేపీ ఉంది. మరి ఎందుకు వస్తుందండి? అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ బీజేపీకి వేస్తారు. ఎందుకు వస్తుంది? వేవ్ ఇటు వచ్చే ఛాన్స్ ఉంటుందా తెలంగాణ? కొంచెం కష్టంగానే ఉంది, కానీ అందరూ ప్రజల్లో మాలాంటి వాళ్ళు, యువకులు, మహిళలు, పెద్దలు కూడా, గ్రామీణాలలో కూడా పార్టీ లేదు. గ్రామీణ ప్రాంతాలలో అక్కడ కూడా అందరూ తెలివి ఉండి కొంచెం అవగాహన తెచ్చుకొని చేసుకుంటూ ఒకసారి బీజేపీకి ఇస్తే బాగుంటది అనేది మా ఉద్దేశం అండి. నమ్మకం ఉందా బీజేపీ అధికారంలో అభివృద్ధి చేస్తుంది? 100% నమ్మకం ఉందండి. రావాలని ఉంది. వస్తుందా రాదనేది దేవుడి చేతిలో, ప్రజల చేతిలో ఉంటది. సో మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటా ఉన్నారు, బీఆర్ఎస్ ఏమో మళ్ళీ మాదే అధికారం అంటా ఉంది. లేదండి, ఇప్పుడు ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ రాదండి. ఇప్పుడు పెట్టినా, రేపు పొద్దుగాల పెట్టినా కాంగ్రెస్ అయితే ఓడిపోతుంది. కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పటివరకు పెట్టట్లేదు కాంగ్రెస్ పార్టీ, ఏందనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టకపోవడం కారణం ఓడిపోతారని, ప్రజా వ్యతిరేకత వచ్చిందని. అంతే కదండి, మీకు అర్థమైంది. మీరు కూడా జర్నలిస్టులు, మీరు కూడా ఎన్నో చేస్తారు. వాళ్ళకి అర్థమైందంటే ఇప్పుడు పెడితే ఓడిపోతాం, పరువు పోద్దని ఆపిండు. లేకపోతే ఎప్పుడో అయిపోయింది వాళ్ళది, పదవి అయిపోయి ఇప్పుడు ఇన్ఛార్జీలతో నుంచి కార్యదర్శి. ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ అనేది నడుస్తూ ఉంది, ఓటర్ సంబంధించిన ఫిల్టరైజేషన్ నడుస్తూ ఉంది కాబట్టి ఏంది దాని మీద అభిప్రాయం? అది మంచిదే సార్, ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదంటారు. నేను కూడా టీవీలో పేపర్లో అది ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు కానీ ఇప్పుడు 9 times వచ్చిందంట ఎస్ఐఆర్. భయపడాల్సింది ఏముందని, మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు తాతదో, నాయనమ్మదో, అమ్మమ్మదో ఏదో ఓటర్ ఐడియో, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కాలేజీదో, స్కూల్దో ఏదో ఒకటి ఉంటుంది, ఉండకొట్టే ఉండవు. మనం భయపడేది వాళ్ళు ఎవరంటే బయట దేశం నుంచి రోహింగ్యాలు, బంగ్లాదేశీలు వీళ్ళందరూ వచ్చి మన బెనిఫిట్స్ అన్ని తింటున్నారు. రేషన్ కార్డు తీసుకుంటుండు,
ఒక 100 రూపాయలు ఇస్తే ఆధార్ కార్డు పుట్టించుకోవడం 1000 రూపాయలు ఇచ్చి వాటితోని పాన్ కార్డులు అవి చేసుకొని ఇక్కడ అన్ని చేసుకుంటే ఇక్కడ ఎవరిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడే వాడు సెటిల్గా అయిపోయి వాడు అన్ని బెనిఫిట్స్ మన గవర్నమెంట్ బెనిఫిట్స్ అని వాడే తింటుండు. అలాంటి వాళ్ళ కోసమే కదా చెప్పండి. సార్ మంచిదే, ఏముంది, ఎందుకు పోద్ది అండి, దొంగలకైతే పోద్ది, మంచోడికి ఎందుకు పోద్ది, అంతే కదండి. సార్ పోటీ అంటే ఈ పార్టీల మధ్యలో ఇప్పుడు ఎందుకంటే కొత్తగా జనసేన పార్టీ కూడా పోటీ చేస్తా ఉంటాం తెలంగాణలో. కవిత టీఆర్ఎస్ పేరుతోని ఆమె కూడా బరిలో దిగుతా ఉంది. ఈ జనసేన అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండొచ్చండి. నేను కూడా ఒక అభిమానిగా ఉంటా, కానీ ఒక తెలంగాణ ప్రాంతవాదిగా అయితే నేను ఆయనకు ఓటేయను. అభిమానం అయితే అక్కడ ఏపీలోనేమో కూటమిలో ఉన్నారు కదా, మరి ఇక్కడ కూడా ఛాన్స్ ఉంటుందా? కూటమిలో ఇక్కడ ఛాన్స్ ఉండదండి, ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే కొంచెం ఆంధ్ర పెత్తనం నుంచి బయటపడింది తెలంగాణ. ఈ 10 ఏళ్లకే మనం ఒకసారి రాదు కదా, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోండి అంటే ఆంధ్ర పార్టీ అయినా లీడర్ తెలంగాణ వాడు ఉంటాడు, ముఖ్యమంత్రి కూడా పెత్తనం వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. అదే అందుకనే మనం అభిమానం ఒక వరకేనండి. కాకపోతే వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించే అంత లేకుండా సపోర్ట్గా తీసుకోవచ్చు వాళ్ళకి.